హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ మిస్. యా, సో ఇవాళ ఈ పీరియడ్లో మనం ఏం చెప్పుకుంటాం? జనరల్గా నీతి కథలు కదూ. ఓకే, ఈరోజు ఒక మంచి నీతి కథ తెలుసుకుందాం, ఓకేనా? హే ఎస్ మిస్, హూరే! ఇవాళ కథ పేరేంటో తెలుసా? నలుగురు స్నేహితులు. నైస్ మిస్. స్టార్ట్ చేద్దాం. సో అనగనగా ఒక అడవిలో నలుగురు స్నేహితులు కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. అవి చాలా అడవికి లోతులో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ నలుగురు స్నేహితులు ఎవరంటే జింక, కాకి, ఎలుక మరియు తాబేలు. అవి రోజు మధ్యాహ్నం ఒక నీడనిచ్చే మర్రి చెట్టు కింద కలుసుకొని గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు జింక మామూలు సమయానికి తిరిగి రాలేదు. సో జింక స్నేహితులైన కాకికి, తాబేలుకి మరియు ఎలుకకి కొంచెం ఆందోళన కలిగింది. ఎందుకు ఇంకా జింక తిరిగి రాలేదు అని ఆలోచిస్తూ ఉండేవి. అప్పుడు ఎలుక కాకితో ఇలా అంటుంది: కాకి, నువ్వు ఎగురుతూ జింక ఎక్కడుందో చూడడం మంచిదని నాకు అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు కాకి, అలాగే నేను వెళ్ళి చూస్తాను అని ఎగురుతుంది. కాకికి జింకను కనుక్కోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం రాలేదు. అది దగ్గరలోని ఒక వలలో చిక్కుకొని కనబడుతుంది. అప్పుడు కాకి జింక దగ్గరికి వెళ్ళి, ఏమైంది జింక, నువ్వెలా ఇలా చిక్కుకుపోయావు అని అడుగుతుంది. అప్పుడు జింక, నాకు తెలియక ఒక వలలో అనుకోకుండా ఇరుక్కుపోయాను. అప్పుడు కాకి, సరే జింక, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు, నేను మన స్నేహితులకి విషయం చెప్పేసి వస్తాను అంటుంది. కాకి అలా ధైర్యం చెప్పి మిగతా స్నేహితుల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తుంది. అక్కడ జరిగిన విషయం అంతా స్నేహితులకి వివరిస్తుంది. అప్పుడు ఎలుక ఏమంటుందంటే, కాకి, నన్ను తీసుకెళ్ళు, నేను ఆ వలని కొరికేస్తాను, అప్పుడు మన స్నేహితురాల్ని రక్షించగలుగుతాము అంటుంది. అప్పుడు కాకి మరియు ఎలుక ఇద్దరు కాకి ఎగురుకుంటూ పోతే దాన్ని ఎలుక ఫాలో అవుతూ వెళ్తుంది. ఎలుక జింక దగ్గరికి వెళ్ళగానే వలని గట్టిగా కొరకడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఎలుక వలని కొరికేస్తుందో జింక బయటికి వచ్చేస్తుంది. ముగ్గురు పారిపోవడానికి ట్రై చేస్తారు. ఇంతలో వల వేసిన వేటగాడు దగ్గరికి వస్తాడు. అక్కడ చూడగానే వలని కొరికేసి జింక పారిపోయిన సంగతి గమనిస్తాడు. ఆ తర్వాత తాబేలు కూడా వాటిని వెతుక్కుంటూ నిదానంగా అక్కడికి వస్తాయి. అప్పుడు వెంటనే వేటగాడు కన్ను ఆ తాబేలు మీద పడుతుంది. మిగిలిన కాకి కానీ, ఎలుక కానీ, జింక కానీ వేటగాన్ని చూడగానే పారిపోతాయి. తాబేలు ఫాస్ట్గా పరిగెత్తడం రాదు కాబట్టి అది వేటగాని చేతికి చిక్కిపోతుంది. అప్పుడు వేటగాడు వెంటనే, పోతే పోనీలే, జింక తప్పించుకున్నా కనీసం నాకు తాబేలైనా దొరికింది, దీనినైనా మనం వండుకొని తినచ్చు అని సంతోషపడతాడు. వెంటనే వేరొక వలని తీసుకొని ఆ తాబేలుని అందులో పెట్టేస్తాడు. అప్పుడు మిగిలిన కాకి, ఎలుక, జింక బాధపడతాయి. అయ్యో, మన స్నేహితుడు ఇరుక్కుపోయాడే అని ఫీల్ అవుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ కాకికి ఒక ఐడియా వస్తుంది. ఎలాగైనా మనం మన తాబేలు ఫ్రెండ్ని కాపాడాలి అని అనుకుంటుంది. వేటగాడు ఇక తిరుగు ప్రయాణం మొదలు పెడుతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళినాక వేటగాడికి చనిపోయిన జింక కనబడుతుంది. అరే, జింక తప్పించుకుందనుకున్నామే, కానీ మళ్ళీ దొరికిందే, ఇవాళ నా అదృష్టం చాలా బాగుంది, దీన్ని చంపకుండానే ఇదే చనిపోయి కనబడింది అని సంతోషపడతాడు. అది గమనించిన తాబేలు నవ్వుకుంటుంది. తాబేలుకు అర్థమవుతుంది తన స్నేహితురాలు తనని కాపాడడానికి ఈ ప్లాన్ వేశారని. వెంటనే వేటగాడు తన దగ్గరున్న తాబేల్ని కింద పెట్టేసి ఆ జింక ఉన్న వైపుకి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈలోగా ఎలుక, కాకి తాబేలు దగ్గరకు వచ్చి, నిన్ను ఇవాళ కాపాడడానికి మేము వచ్చాము అని చెప్తాయి. అప్పుడు తాబేలు చాలా సంతోషిస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఎలుక ఆ వలని పరపర కొరికేస్తుంది. సో వెంటనే తాబేలు బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే వేటగాడు దాని జింక దగ్గరికి వెళ్తూ ఉన్నాడో వెంటనే కాకి ఒక సిగ్నల్ ఇస్తుంది. కావు కావు అని అరవడం వల్ల జింకకి తాబేలు తప్పించుకున్న సంగతి అర్థమయ్యి వెంటనే అది టక్కమని పరిగెడుతుంది. అప్పుడు వేటగాడికి అది దొరకదు. వేటగాడు బాధపడతాడు, అయ్యో జింక తప్పించుకుందా అని. వెంటనే తిరిగి తాబేలు వైపు చూస్తాడు. అప్పుడు వలలో ఉన్న తాబేలు కూడా కనబడదు. అప్పుడు వేటగాడికి అర్థమవుతుంది, అయ్యో నేను తాబేలును కూడా మిస్ అయ్యానే అని ఫీల్ అవుతాడు.
తాబేలు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ సరస్సులోకి దూకేస్తుంది. కాకి, ఎలుక, జింక పరిగెత్తుకుంటూ తప్పించుకుంటాయి. వేటగాడు నిరుత్సాహంతో ఇంటికి బయలుదేరుతాడు. సో ఇందులోని నీతి ఏంటి చిల్డ్రన్? మనం ఒకరికొకరికి సహాయం చేసుకుంటే ఎలాంటి ఆపద నుండైనా బయటపడగలము. ఎస్ మిస్, మీరు చెప్పిన కథ చాలా బాగుంది, ఇన్స్పిరేషన్గా ఉంది మిస్. అవును మిస్. ఇక నుండి మేమంతా కలిసి మేము కట్టుగా ఒకరికొకరి ఉంటాము. సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటాం మిస్. వెరీ గుడ్ చిల్డ్రన్, ఇలాగే ఉండాలి.